అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. ద్రోహి భారతదేశంలో ఉంటూ భారతదేశంలోనే ఇక్కడే తిండి తింటూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడ బతుకుతూ మన దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్కు చేరవేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గుడి అంతు తేల్చడం కోసమైనా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాయి, ఇంకా నిఘా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ నుంచి ఒక యూట్యూబర్ జస్బీర్ సింగ్ అనే వాడిని అరెస్ట్ చేశాయి. అయితే ఆ అరెస్ట్ తర్వాత విచారణిస్తుండగా 150 ఫోన్ కాంటాక్ట్లు పాకిస్తాన్కి సంబంధించిన నెంబర్లు ఉన్నాయట. పాకిస్తాన్కి సంబంధించిన 150 మంది కాంటాక్ట్లు ఈ జస్బీర్ సింగ్ అనేటువంటి ద్రోహి దగ్గర ఉన్నాయట. ఈ దుర్మార్గుడు, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు మనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటువైపుగా చేరవేసే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్కు చెందినటువంటి 150 ఫోన్ నెంబర్లను గుర్తించారట. వారి ఫోన్లో ఇప్పటికే 6 సార్లు వెళ్ళి వచ్చాడు పాకిస్తాన్కి. 6 సార్లు పాకిస్తాన్కి కుటుంబ సమేతంగా వెళ్ళి వచ్చాడు ఈ జస్బీర్ సింగ్. జాన్ మహల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఈ జస్బీర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్తో కూడా సత్సంబంధాలు కొనసాగించాడు. డానిష్కు ఇండియా నెంబర్లతో సిమ్ కార్డులు పంపినట్టు తెలుస్తోంది. సో జ్యోతి మల్హోత్రా తరహాలోనే పాక్ ఐఎస్ఐతో జస్బీర్ కూడా సత్సంబంధాలు. ఇద్దరు కలిసే ఫోటోస్ కూడా ఉన్నాయి. ఒకసారి పీసారి ప్లే చేయండి. జ్యోతి మల్హోత్రా, ఈ జస్బీర్ సింగ్ ఇద్దరు కలిసినటువంటి ఫోటోస్ చూడండి. ఇక్కడ డానిష్తో గతంలో జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఒక శూర్పణఖ, ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి ఈ పదానికి కొంత ఎవరికైనా ఇబ్బంది కలగొచ్చు, కానీ ఇక్కడ ఆ పదం ఎందుకు వాడుతున్నానంటే ఒక నరరూప రాక్షసురాలు ఈ జ్యోతి మల్హోత్రా. సో జ్యోతి మల్హోత్రా అటువంటి వ్యక్తి నరరూప రాక్షసురాలు, మనిషి రూపంలో కనిపించినటువంటి ఒక దయ్యం లాంటి వ్యక్తి ఈ జ్యోతి మల్హోత్రా. అమ్మాయిలాగా వల విసరడము, అమ్మాయిలాగా హావభావాలు చూపించి సగం బట్టలు వేసుకొని అబ్బాయిలకు వలలు వేసి సుమారుగా 100 మందికి పైగా యువకుల్ని ఈ యొక్క ఊబిలోకి లాగింది ఈ జ్యోతి మల్హోత్రా. అందరినీ అమాయక ప్రజల్ని మోసగించి బుడిగొట్టించి పాకిస్తాన్కి ఏజెంట్గా మారిపోయి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కులుకడం, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లో ట్రిప్లకు ఎంజాయ్ చేయడం, హనీమూన్లకు వెళ్ళడం, అటువంటి దుర్మార్గానికి పాల్పడి పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్గా నిలిచి మన సమాచారం ఆపరేషన్ సింధూర్ జరిగే ఒక రోజు ముందు వరకు కూడా పెద్ద ఎత్తున మన సమాచారం అక్కడికి చేరవేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కూడా ఎక్కడెక్కడ బాంబులు మోహరిస్తున్నారు, ఎక్కడెక్కడ రాఫెల్ జెట్స్ యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేసింది. అటువంటి విధంగానే జస్బీర్ సింగ్ కూడా జాన్ మహల్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా టూరిస్ట్గానే ఒక ఎక్స్ప్లోరర్గా వీడియోలు చేస్తున్నటువంటి జాన్ మహల్ పేరుతో ఈ జస్బీర్ సింగ్ కూడా అటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాతో సత్సంబంధాల విషయం పైన, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సత్సంబంధాల విషయం పైన భారత నిఘా వర్గాలు ఆయన అరెస్ట్ చేసి విచారిస్తుండగా 150 ఫోన్ నెంబర్లు, ఒకటి కాదు రెండు కాదు 150 ఫోన్ నెంబర్లు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లు తన దగ్గర ఉన్నాయట. వాటిని గుర్తించారట. డానిష్కి ఏకంగా సిమ్ కార్డులను, ఇండియన్ సిమ్ కార్డులు అందించాను నేనే అని చెప్పి జస్బీర్ సింగ్ ఒప్పుకున్నాడట. కొన్ని లక్షల కోట్ల రూపాయలని పాకిస్తాన్ తనకు వెచ్చించింది, తన కోసం డబ్బులు ఇచ్చింది జస్బీర్ సింగ్ కోసం. సో పెద్ద ఎత్తున మన ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని కూడా, ఆర్మీ మూవ్మెంట్స్ని మొత్తాన్ని కూడా అక్కడికి చేరవేసేవాడు. ఇదంతా పెద్ద ఒక గూడు పుట్టాని. ఇదంతా అలీబాబా 40 దొంగల్లాగా ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఇంకా 100 మంది కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో నాజీర్ అనేటువంటి ఒక పాకిస్తాన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ దుర్మార్గుడు పాకిస్తాన్లో తన సర్వీస్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఒక ట్రావెల్ బ్లాగర్ లాగానే యూట్యూబర్గా మారిపోయాడు. తన భార్య నౌషబా షెహనాజ్. సో నౌషబా షెహనాజ్ అనేటువంటి ఒక మహిళ కూడా టూరిజం అండ్ ట్రావెల్ సంబంధించి ఒక వ్యవస్థ కూడా ఉంది వాళ్ళకి, షెహజాద్. సో నౌషబా షెహజాద్. సో మేడం ఎన్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ గూడు పుటాని అలీబాబా 40 దొంగలు మొత్తం కూడా ఆ గ్యాంగ్కి చెందిన వాళ్ళే. ఈ నాజీర్ అనేవాడు 500 మందిని టార్గెట్ పెట్టుకున్నాడట. ఐఎస్ఐ రిక్రూట్ చేసుకుంది. వాడు గతంలో పాకిస్తాన్ దగ్గర సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తే వాడు సర్వీస్ అయిపోగానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే వాడిని ఐఎస్ఐ ఏజెంట్గా మార్చుకుంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంబంధించి. సో ఆ తర్వాత నుంచి టార్గెట్ ఏం లేదు, మనకు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ కూడా ఉంది. సో ఎవరు వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళు ఉండడానికి, వాళ్ళు తిరగడానికి ప్రతీది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్టే. జ్యోతి మల్హోత్రా వేసుకునే బట్టలు కూడా వాళ్ళు ఇచ్చినవే. పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత తను వేసుకునేటువంటి ప్రతీది కూడా వాళ్ళు ఇచ్చినవే. తను ఉండడానికి రూమ్ ఇచ్చింది వాళ్ళే, సెక్యూరిటీని అరేంజ్ చేసింది వాళ్ళే. మొత్తం ఈ రకంగా అందరికీ
సెక్యూరిటీ అరేంజ్ చేసి రూపాయి కూడా వీళ్ళు ఖర్చు చేయకుండా మొత్తం కూడా వాళ్ళే ఇచ్చి వాళ్ళు తినడానికి తాగడానికి జల్సా చేయడానికి ప్రతిదానికి వాళ్ళే ఖర్చు చేసి మరీ ఆర్మీ సమాచారాన్ని వాళ్ళు రాబట్టే ప్రయత్నం చేశారు. ఒకరికిద్దరు కాదు 500 మందిని ఈ ఊబిలోకి లాగాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఈ నాజిర్ అనే వ్యక్తి ముందుకు కొనసాగాడు. సో గతంలో కొంతమంది కామెంట్స్ చేశారు, నేను ట్విట్టర్లో కూడా ఫాలో అయ్యాను. అభినందన్ మీకు బహుశా గుర్తే ఉండుంటాడు. సో ఆపరేషన్ సింధూర్ కంటే ముందు గతంలో ఒక సర్జికల్ స్ట్రైక్కి తెరలేపాం, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్. సో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత అభినందన్ అనేటువంటి మన ఆర్మీ జవాన్ ఒకరు పాకిస్తాన్ అదుపులో తీసుకున్నారు, పాకిస్తాన్ దగ్గర చిక్కుకుపోయాడు. ఆ తర్వాత ఆయన్ని తిరిగి భారత్కి అప్పగించారు. అయితే భారత్కి అప్పగించే క్రమంలో ఈ నౌషబా షహరాజ్ అనేటువంటి ఈ మహిళ ఎవరైతే నాజీర్ అనేటువంటి పాకిస్తాన్ సబ్ ఇన్స్పెక్టర్ యూట్యూబర్ ఐఎస్ఐ ఏజెంట్గా మారిపోయి భారతీయులని యూబీలోకి లాగాలనేటువంటి దుశ్చర్యకు పాల్పడ్డాడో వాడి భార్య అభినందన్ని మనకు అప్పగించే క్రమంలో ఆ ఫోటోలో ఆ విజువల్లో అక్కడ కనిపించిందట. చాలామంది ట్విట్టర్లో కూడా కొన్ని ఆ ఫోటోల్ని ఆ విజువల్స్ని షేర్ చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో నెట్వర్క్ కొనసాగింది అర్థం చేసుకోండి. టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరిట ఒక ఏజెన్సీ నడుపుతూ భారతదేశం నుంచి తమకు సమాచారం రాబట్టడం కోసం ఎవరెవరైతే ద్రోహులుగా మారిపోతారో ఈ నీచ్ కమిన్ కుత్తేలకి, దుర్మార్గులకి, దుష్టులకి, దయ్యాలకి వీళ్ళందరికీ డబ్బులు సమకూర్చడం, వీళ్ళందరికీ తాగడానికి, తినడానికి, జల్సాలు చేయడానికి ప్రతీదీ కూడా అబ్బాయిలైతే అమ్మాయిలను సప్లై చేయడం, అమ్మాయిలైతే అబ్బాయిలను సప్లై చేయడం. ఈ మాటని మాట్లాడుతున్నా మీరు కొంత భారించవచ్చు, కానీ నిజంగా జరిగింది కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐలతో థాయిలాండ్లు, ఇండోనేషియాలు, మలేషియాలు ట్రిప్పులకు తిరిగి వారితో పాటు కులికింది, వారితో పాటుగా సరసలాడినటువంటి ఆ సంఘటన కూడా ఏకంగా తాను నోటి వెంట తానే ఎన్ఐఏ నిఘా వర్గాలకు చెప్పింది. సో అక్కడ ఐఎస్ఐ ఉగ్రవాదులతో, ఐఎస్ఐ తీవ్రవాదులతో నేను కలిశాను, వారితో పాటు నాకు రిలేషన్షిప్ ఉందనే విషయాన్ని తనే బహిరంగపరిచింది. విచారణలో కూడా చాలా విస్తుపోయే విషయాలు ఎన్ఐఏ విభాగ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జస్బీర్ సింగ్ అనేటువంటి దుర్మార్గుడు కూడా ఇదే రకంగా తన భార్యతో కలిసి ఏదో ఒక పిల్గ్రిమేజ్కి వెళ్తున్నాను, నేను ఒక తీర్థయాత్రకు వెళ్తున్నాను, కాశీకి వెళ్తున్నాను, అయోధ్యకు వెళ్తున్నాను చందంగా తట్టాబుట్ట చదువుకొని పాకిస్తాన్ వెళ్ళిపోవడం. పాకిస్తాన్లో 6 సార్లు ఎలా సాధ్యమైంది? పాకిస్తాన్ 6 సార్లు వెళ్ళడం ఎలా సాధ్యమైంది? తట్టాబుట్ట సర్దేసుకొని 6 సార్లు వెళ్ళిపోయి అక్కడ జల్సాలు ఆడడం, అక్కడ తాగి తందనాడడం, డబ్బులు తీసుకొని రావడం ఎలా సాధ్యమైంది? ఇది పక్కాగా పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి పుట్టినటువంటి ఆ నాసిర్ చేసినటువంటి ఒక చర్యనే టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతీది ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు ప్రతీది కూడా ఈ నౌషబా షెహజాద్ అనేటువంటి ఈ మహిళనే, నాసిర్ భార్యనే పూర్తిగా భరించేదట. మేడం ఎన్ ఈ కోడ్ని వాడుతూ ఉండేవారట. సో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఒకరిద్దరు పోయారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు నిఘా ఉంది. ఇప్పటికే భయ్యా సనియాద్ని అరెస్ట్ చేయడం చూసాం, నిఘా వర్గాలు విచారిస్తున్నాయి. సో తను కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఈరోజు ఇక్కడ పిహెచ్డి స్కాలర్ అయినట్టు, లేకపోతే ఏదో పెద్దగా తెలియని కనుగొనిపోయి ఈయన ఒక్కడే ఒక మార్గాన్ని సృష్టించినట్టు, ఒక మనుషులంతా చచ్చిపోతుంటే ఒక వైద్యాన్ని కనుగొన్నట్టుగా ఈయనకే అఫ్కోర్స్ ఆయన చేసినటువంటి ప్రయత్నం డెఫినెట్గా ప్రపంచ దేశాలు తిరగాలని ఆలోచన గొప్పదే కావచ్చు, ఆయన బైకర్గా మంచిగా ఉండొచ్చు, సబ్స్క్రైబర్లు ఉండొచ్చు. కానీ భయ్యా సనియాద్ ఏం చేస్తాడు? పాకిస్తాన్లో అక్కడ స్పీచ్ ఇస్తావా? నీకేమొచ్చాడో స్పీచ్ చేయడానికి? అసలు నువ్వు చేసిన ఘనకార్యమేంటి స్పీచ్ చేయడానికి? నీ అవసరం కోసం నీకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఖాళీగా ఏం చేయడం కదా. డెఫినెట్గా సాహసోపేతమైన చర్య నువ్వు చేసేది, కానీ దానికి తగ్గట్టుగా నీకు వ్యూస్ చూడడం వల్ల డబ్బులు కూడా వస్తున్నాయి. బెట్టింగ్లో ఊబిలో కూరుకుపోయావు, బెట్టింగ్ల ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నువ్వు చేసే బెట్టింగ్ ఆ ప్రమోషన్ల ద్వారా చాలామంది మరణించారు కూడా. ఆ తర్వాత భయ్యా సనియాద్ ఏం చేశాడు? పోయి పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు, ఏదో యూనివర్సిటీలో సెమినార్లో పాల్గొన్నాడట. నువ్వేం చదువుకున్నావు అసలు తెలియదు, బహుశా నాకేం తెలియదు నువ్వేం చదువుకున్నావు అనేది. నువ్వు అక్కడ పాకిస్తాన్ పోయి నువ్వేం పెద్ద ఉద్ధరించారు అక్కడ స్పీచ్ ఇవ్వడం ఏంది? సో ఇటువంటి చాలామంది కూడా ఈ ఊబిలో ఇరుక్కున్నారు. మేడం ఏందనేటువంటి ఒక కోడ్తో ఎప్పటికప్పుడు వీళ్ళందరి మధ్య కమ్యూనికేషన్ ఉండేదట. జ్యోతి మల్హోత్రా, జస్బీర్ సింగ్, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా కమ్యూనికేట్ అవుతూ ఉండేవారట. సో ఎప్పటికప్పుడు షెహజాద్ అనేటువంటి ఈ మేడం ఎన్ అనేటువంటి కోడ్తోని వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చేరవేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఇన్ఫర్మేషన్ రావాలి, మన మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉండాలి, ఎటువంటి విధంగా మనం డబ్బులు సమకూర్చుకోవాలి, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా పక్కా ప్రణాళికాబద్ధంగా జరిగిందట. అది జస్బీర్ సింగ్ ఫోన్లో 150 కాంటాక్ట్లు దొరకడం అనేది పెద్ద ఎత్తున మరోసారి ఆశ్చర్యానికి, ఆందోళనకి, భయాన్ని కూడా కలిగిస్తోంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.